హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రియో వైబ్స్ మీడియా. ఈరోజు మనం ఫుడ్ బ్లాగ్తో వచ్చినాం, బడిచోడికి వచ్చినాం ఫేమస్ బోండా తినడానికి. తింటే వాసన చూసిన బోండాలకి ఎట్లా వస్తున్నాయి. హలో గాయస్, మనం ఇప్పుడు ఎడిపోతున్నాం అంటే లింగమన్న. హలో గాయస్, మనం ఇప్పుడు ఎడిపోతున్నాం అంటే లింగమన్న. హలో గాయస్, ఇప్పుడు మనం ఎడిపోతున్నాం అంటే లింగమన్న. లింగమన్న అంటే ఏడుంది? బడిచోడి. ఏం చేయనిపోతున్నాం లింగమన్న దగ్గరికి? చినిగిపోయినా బొండాలు తినడానికి. ఖాళీ తినేసి చెప్తాం మీకు అడిగి. फेंक दिया। ये ले लो। ఇస్తాను ఒక్క నిమిషం. ఇస్తాను ఒక్క నిమిషం. అమ్మకి చట్నీ కట్టినామనుకో పటాపట అయిపోతుంది. చెప్పకుండా ఆకలి అవుతుందిరా. ఇస్తానన్నా జర్రా. రెండు దోశలు ఎన్ని కట్టాలా? 25 ఇడ్లీ అట్లా. బోండా వద్దా? 30 రూపాయలు దోశలు, 6 దోశలు కట్టు. పెద్ద పేపర్ తీసుకో. ఇస్తాను. అదే బేసన్ లేదు కదా నాన్న. అట్లే కట్టు. ఏం పేరమ్మా? 3 ప్లేట్లు. क्या दोशा खा रहे? देखो ఇది తిన్నాక దోశ ఇస్తాను. ఏముంటాయి నాన్న? బేసన్ లేదు కదా. ఇంకొక ప్లేట్ అంకుల్ అట్లనే. కారం పొడి వేయాలా? సరే. ఇదో 2 దోశలు బాబు. ఒక్క నిమిషం బాబు.
భయ్యా. లింగమన్న బొండా ఫేమస్ బడిచోడిలా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రియో వైబ్స్ మీడియా. ఈరోజు మనం ఫుడ్ బ్లాగ్తో వచ్చినాం, బడిచోడికి వచ్చినాం ఫేమస్ బొండా తినడానికి. లింగమన్న బొండా ఎవరైనా అడ్రస్ అడిగితే చెప్పేస్తారు మనకి. సో చూడండి గైస్, మేము తీసుకున్నాం బొండా 4 ప్లేట్లు. సో భయ్యా శ్రవణ్, ఎట్లుంది టేస్ట్? వచ్చినాం అంటే లింగమన్న దగ్గర. లింగమన్న అంటే బోండాలు, చినిగిపోయిన బోండాలు కాలి ఇట్లా నోట్లో పెట్టుకుంటే చాలు మెంటల్ అయిపోవాలి. ఆహా, మెత్తగా ఉన్నాయి. మెత్త మస్తు ఉన్నాయి. చట్నీ వేసుకొని తింటే కారం పొడి చట్నీ చూపా చినిగిపోయిన బోండాలు వస్తుంది. భయ్యా ఎట్లుంది భయ్యా బొండా? చెప్పు భయ్యా. భయ్యా ఎట్లుంది వంశీ? బాగుంది భయ్యా ఎట్లా? ఈ బోండాలు తింటే మస్తు ఉన్నాయి తినడానికి గిట్ట. వాళ్ళు నోట్లో పెట్టుకుంటే దాని లోపలికి వెళ్ళిపోతున్నాయి. అంటే లింగమన్న బొండలా లేకపోతే అన్న చేసిన బొండలా? బోండాలు చినిగిపోయిన బొండలా. ఓకే భయ్యా. ఇడ్లీలు 6 అయినాయి కదా. ఇక బోండాలు కట్టు 3. నాకు 2 ఇడ్లీ 2 బోండాలు. ఎన్ని గంటలే? 6 ఇడ్లీలు. 6 బోండాలా? బోండాలా 9 గంటలు. 2 ప్లేట్లే కదా మరి. 2 అన్నాక మన 9 8 ఇవ్వనన్నా నాకు 2 ఇడ్లీ ఇస్తాను బాబు. ఇడ్లీ అయితే గరం ఉంది కరెక్ట్. సరే ఇవి కూడా 6 కావాలా? లేదు 3 కట్టు. 3 దోశలు కట్టినావు కదా. మరి ఇక్కడ ఒకదానికి ఇంకో ఇడ్లీ. సరే ఇది ఎవరికి? శ్రవణ్ భాయ్, లింగమన్న ఎట్లా తెలుసు భయ్యా? చిన్న ఉన్నప్పుడు బడిచోడిలో బట్టలు కొనుక్కొని వచ్చిన. లింగమన్న దగ్గరకు వచ్చి బోండాలు చిరిగిపోయిన బోండాలు తింటే అప్పటి నుంచి ఇప్పటి వరకు తింటున్నా. చిన్న ఉన్నప్పుడు నేను స్కూల్కి బోండాలు తినంది ఒప్పుతున్నా లింగమన్న చేతిలో చినిగిపోయిన బోండా. ఓహో భయ్యా, నువ్వు గేటానా? ఆయననే అలవాటు చేస్తుంది. అవునా? ఇద్దరు చినిగిపోయిన బొండాలే తింటుండేనా? లింగమన్న బొండా తింటుండేనా? చినిగిపోయిన బోండాలు. అవునా? సరే అయితే మీరు అందరు వచ్చి తిని చూసి ఓర్రి తర్వాత మళ్ళీ మీరే వస్తారు చినిగిపోయిన బోండాలు తినడానికి. లింగమన్న చినిగిపోయిన బోండాలు అంటారు. సరే ఇట్లా తింటున్నా అనుకో, ఖాళీ బోండాలు చూడు, చట్నీ, నీళ్ళ చట్నీ, చినిగిపోయిన బోండాలు. కిందటి ఎట్లా అనిపిస్తున్నాయి బోండాలు? కోమా అనిపిస్తుంది అనుకో ఖాళీ. ₹10 దోశ, ₹10 బోండా, ₹10 ఇడ్లీ పాటలు పట్టిన వస్తుంది. సరే అన్న పోయిరా బాబు. ఇది దగ్గర పట్టిన ఇది తీసుకొని అన్నాను. అక్కడ చట్నీ కదా వేస్తాను. సార్ సరే చూడండి గాయస్, ఇడ్లీ తీసుకున్నాం. భయ్యా రిపీటింగ్ ఇచ్చేసిండు గిట అప్పుడే. ఇడ్లీలు అనుకో ఖాళీ. గప్ప ఆగం తింటుండు భయ్యా. భయ్యా అయిపోయిందా? తినేసినావు? చట్నీ అయిపోయింది. నువ్వు కొంచెం మళ్ళీ వేసిపోతాను వేసుకొని. సరే బ్రో, ఇక్కడ తినాలంటే జల్దీ వచ్చేసేయాలి. 7 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 7 నుంచి 9 దాకా అంతా ఖతం అయిపోతుంది. ఇడ్లీ తింటున్నావా భయ్యా? ఇప్పటిదాకైతే మనం బోండా తిన్నాం. ఇప్పుడు ఏం తినాలి? ఇడ్లీ తినాలి. ఇడ్లీ అంటే ఏంది? గరం ఉన్నాయి. గరం చట్నీ, గరం ఇడ్లీ. కారం పొడి వేసుకొని నోట్లో పెట్టుకుంటే వాళ్ళు కరిగిపోతుంది. ఎట్లుంది టేస్ట్? మస్తు ఉంది అనుకో ఇడ్లీ గిట. మెత్తగా 4 ఇడ్లీలు ఒకటేసారి తినేస్తాను. అవునా? అంత మంచిగా ఉన్నాయా? అవును. ఇడ్లీ ఓహో ఇట్లా